అరే రే అదేంటి మా చిన్నమ్మ చిన్నబోయి కూకుంది. చిన్నమ్మ ఎందుకలా దిగులుగా కూకొని ఉన్నావు? ఏం చెప్పంటావున్నా మా బావా ఏంటైనది మీ బావకి? శీలకు చెప్పినట్టు చెప్పిన ఇన్లే. ఇప్పుడు చూడు ఎంత పని అయినాదో. అయ్యో ఇప్పుడు ఏంటైనది మీ బావకి? ఆసుపత్రిలో ఉండాడు. అవునా? అరే రే ఏమైంది? సీరియస్ కాదు కదా? ఓ కాలు ఫ్రాక్చర్ అయినది, తలకు 13 కుట్లు వద్దాయి, కుడికన్ను సొట్టపోయినది. అయ్యయ్యో ఏదైనా వెహికల్ గుద్దేసిందా ఏంటి? వెహికల్ కాదున్నా, నేనే కొట్టాను, ఎట్టి కుదేసినాను. నువ్వు కుదర ఏడ్చినమ్మా. మరి లేకపోతే ఏందిన్నా? మంది మాటలు విని కొంపకు ఎసరు తెచ్చేయాలంటే రోకలు బండ తీసుకొని అట్టే సరిసిన. అసలు ఎందుకు కొట్టావు మీ బావని? ఆయన్ను మా పక్కింటి పరమేశ్వరులే నువ్వు దేశభక్తుడు కాదు అన్నాడంట. అందుకే అర్జెంటుగా దేశభక్తిని నిరూపించుకోవాలని కంకణం కట్టుకున్నాడు. దేశభక్తిని సాటుకోవాలనుకోవడం తప్ప? అది కాదున్నా, దేశభక్తి దాటుకోవడానికి ఇంకో పెళ్లి చేసుకుంటానన్నాడు. రెండో పెళ్లి చేసుకుంటే దేశభక్తుడు అయిపోతాడా? ఎలా? ఇంకో తూరు పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కంటాడంట. ఇదేం పిటికిరా బాబు? దానికి నువ్వేంటన్నావు? మనకి 2 పిల్లలు ఉన్నారు కదా అంటే, లేదు 2 కాదు 4 పిల్లలుంటేనే దేశభక్తుల లిస్టులో నా పేరు ఉంటది అని కొట్లా అన్నాడు.